హాయ్, డాక్టర్ స్వర్ణ. నేను ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని. యూట్యూబ్లో డాక్టర్ స్వర్ణ బాలాజీ అని చూసారంటే మీకు మన కైండ్ ఆఫ్ ఆయుర్వేద రిలేటెడ్ లైక్ ఫ్రమ్ అకాడమిక్స్ నుంచి ట్రీట్మెంట్స్ వరకు మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాము. సో dr.swarna balaji, యూ కెన్ ఫాలో ద పేజ్ ఛానల్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే చాలామంది 2020 నుంచి ఆన్లైన్లో ఇట్లా కొరియర్స్ చేస్తున్నాము. లైక్ హెయిర్ ఆయిల్ కానీ షాంపూస్ కానీ మన కేశ్ వృద్ధి బ్రాండ్వి ఇస్తూ ఉంటాము. ఇదేంటంటే పర్టికులర్లీ పేషెంట్ ఓరియంటెడ్ అనమాట. మన దగ్గర తీసుకున్న వాళ్ళకి తగ్గింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్కి ఇలా లైక్ మౌత్ ప్రమోషన్ అంటారు కదా, ఈ కైండ్ ఆఫ్ దీని మీదుగానే డెవలప్ అవుతూ ఉంది. సో అందుకే ఇది ఇన్ జనరల్ షాంపూ అయితే కాదు. మీ కంప్లైంట్కి తగ్గట్టు మీకు హెయిర్ ఆయిల్ ఆర్ షాంపూ వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా 8790182863 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే మీ యొక్క కంప్లైంట్స్ లైక్ హెయిర్ ఆయిల్కి షాంపూస్కి వీటికేమి కన్సల్టేషన్ ఫీ కూడా ఉండదు. మీ కంప్లైంట్ని మీరు మెసేజ్ చేశారంటే వాటికి రిప్లైగా మేము మా స్టాఫ్ మీకు క్వశ్చన్స్ అడుగుతాము. వాటికి మీరు రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేశారంటే దాన్ని బట్టి మీ కంప్లైంట్కి తగ్గట్టు మీకు ఎన్ని డోసెస్కి హెయిర్ ఆయిల్ అండ్ షాంపూ యూజ్ చేయాలి అన్నది చెప్పి మీ డోర్ స్టెప్కి మేము డెలివర్ చేస్తామన్నమాట. ఇది ఒక కైండ్ ఆఫ్ మెథడ్. తగ్గిన వాళ్ళు ఏమంటారంటే మీరు ఎందుకు ఎక్కువ ప్రమోట్ చేయరు, ఎక్కువ చెప్పరు మన ప్రోడక్ట్స్ ఉన్నాయి అని యూజ్ చేయమని. అంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇదేమి నేను లైక్ మన బ్రాండ్ ప్రమోషన్కో లేదు చాలా విస్తీర్ణించుకోవాలి అన్న దీంతో ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇది ఒక సక్సెస్ ఫార్ములా. దీంట్లో క్యూర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసుకుంటే ఇప్పటి వరకు ఆ ఆయిల్ ఈ ఆయిల్ ఆ షాంపూ ఈ షాంపూ అంటే ఆల్మోస్ట్ ఒక మార్కెట్లో దొరికే ఒక 20 to 40 బ్రాండ్స్ యూజ్ చేసిన తర్వాత మాకు రిజల్ట్ రాలేదు, మీ దగ్గర ఏమైనా ఉంటుందా అని అడిగేటోళ్ళే చాలామంది ఉంటారు. ఇట్లాంటి పీపుల్కి మనం డీల్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ స్కాల్ప్ని వాళ్ళ హెయిర్ని మనం లైక్ కైండ్ ఆఫ్ హెల్దియర్గా గ్రో అయ్యేలా చూడాలి. ఓకేనా? క్యూర్ ఒక్కటే కాదు, దాన్ని స్టేబుల్ చేయాలి. ఒకసారి మన దగ్గరకు వచ్చిన తర్వాత గ్రే హెయిర్ కానీ హెయిర్ ఫాల్ కానీ కంట్రోల్ అయింది, స్టాప్ అయింది అంటే అది ఆఫ్టర్ ద ప్రోడక్ట్ స్టాప్ చేసిన తర్వాత కూడా మీకు అది మెయింటైన్ అవ్వాలి. అప్పుడే కదా దాని యూజ్ ఉంటుంది. సో దానికోసం ఇన్ జనరల్ షాంపూ అయితే కాదు, పేషెంట్ రిలేటెడ్ కంప్లైంట్ రిలేటెడ్ క్యూర్ అన్నమాట ఇది. సో మీ కంప్లైంట్స్ని మీరు మన వాట్సాప్ నెంబర్కి పెట్టారు అంటే ఫస్ట్ చెప్తున్నాను, హెయిర్ ఆయిల్ అండ్ షాంపూకి మాత్రమే కన్సల్టేషన్ అవసరం లేకుండా మీ కంప్లైంట్కి తగ్గట్టు మీ హెయిర్ ఆయిల్ అండ్ షాంపూస్ ఇవి డెలివర్ చేస్తాము. బట్ పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ ఏ ఉన్నా సరే, ఇంటర్నల్ మెడికేషన్ మేమేం పెట్టాలి అన్నా సరే మీరు ఓపీ ఫీజ్ పే చేసి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే. హైలైట్ చేసుకోండి, కన్సల్టేషన్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు మాత్రమే మాట్లాడిన తర్వాతనే మీకు మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొందరు ఉంటారు, మ్యామ్ మాకు తగ్గింది కదా, మేము అదే ఇచ్చాము నా ఫ్రెండ్కి లేదా నా సిస్టర్కి, ఎందుకు యూజ్ అవ్వలేదు, పీసీఓడి ఎస్పెషల్గా చూస్తూ ఉంటాము. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అన్నది ఎలా ఉంటుందంటే పేషెంట్ టు పేషెంట్, పర్సన్ టు పర్సన్ డీల్ చేయాల్సి ఉంటుంది. ఒకరికి సెట్ అయ్యే మెడిసిన్ కానీ ఒకరికి సెట్ అయ్యే డోస్ కానీ ఇంకొకరికి సెట్ అవ్వాలి అన్న రూల్ ఏం లేదు. ఓకేనా? సెట్ అవ్వచ్చు మేబీ ఒక 10-20%, బట్ మీరు ఒక మెడిసిన్ మీరు తీసుకుంటున్నారు అంటే అది ఫర్ ష్యూర్ క్యూర్ ఉండాలి అనే కదా తీసుకుంటారు. సో ఒక కన్సల్టేషన్, ఒక క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత తీసుకోండి. అదేదో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మోస్ట్లీ ఇలానే ఉంటాయి. పేషెంట్ టు పేషెంట్ డోస్ మారుతుంది, అనుపానం మారుతుంది, మెడిసిన్ మారుతుంది. ఒకే మెడిసిన్ అందరికీ పనిచేస్తుంది, అందరికీ ఇస్తాము అన్నదైతే ఉండదు. సో ఆన్లైన్ కన్సల్టేషన్ అయితే మన దగ్గర తీసుకోవచ్చు, లేదంటే సర్చ్ చేయండి. లోకల్లో ఆయుర్వేదిక్ క్లినిక్స్ చాలానే ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. సో కైండ్లీ మీరు ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ని అప్రోచ్ అయిన తర్వాత మాత్రమే ఏదైనా మెడికేషన్ స్టార్ట్ చేయండి. సొంతంగా ఎక్కడో చూసి ఎవరో చెప్పారని విని మాత్రం ఏ మెడిసిన్ తీసుకోవద్దు. ఇది సజెషన్. సో ఫర్ బెస్ట్ రిజల్ట్స్ కన్సల్ట్ అయిన తర్వాత తీసుకోండి. మన ఆన్లైన్ కన్సల్టేషన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాము. 8790182863 dr.swarna balaji అని కొట్టారంటే యూట్యూబ్లో మీకు మన ఆయుర్వేద రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో వస్తాయి. చూసుకొని ఇంక నుండి ఫ్రీ టైంలో కొంచెం ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లైక్ మన కైండ్ ఆఫ్
కేసెస్ ఎలా ఉంటాయి అండ్ ఏ మెడిసిన్స్ ఎలా యూజ్ చేయాలి ఇలాంటివంతా షేర్ చేస్తూ ఉంటాం.